వెల్కమ్ టు నేహాన్ రియాలిటీ. నేహాన్ రియాలిటీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్ని అప్రూవల్స్ కలిగి మంచి లొకేషన్లో మంచి ప్రైజ్లో ఉన్న ఒక డిటిసిపి లేఅవుట్ నేను మీకు పరిచయం చేస్తున్నాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని 2 సెక్టర్స్ శాసిస్తూ ఉంటాయి. ఆ 2 సెక్టర్సే, ఒకటి కన్స్ట్రక్షన్ సెక్టర్, 2 ఓపెన్ ప్లాట్ సెక్టర్. మొట్టమొదటిగా కన్స్ట్రక్షన్ సెక్టర్ మనం చూసుకున్నట్లయితే ఇందులో రాజపుష్ప, అలాగే మై హోమ్, ఎస్ఎంఆర్, వినయ్ లాంటి ప్రఖ్యాత సంస్థలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే క్వాలిటీస్ కానీ, వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ కానీ, వాళ్ళు ఇచ్చే కమిట్మెంట్ కానీ ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఆ కంపెనీస్ అగ్రస్థానంలో ఉన్నాయి. అలాగే ఓపెన్ ప్లాట్ సెక్టార్కి వచ్చినప్పటికీ జేబీ ఇన్ఫ్రా అనేది నెంబర్ 1 ప్లేస్ అని చెప్పచ్చు. ఎందుకంటే జేబీ ఇన్ఫ్రా ఇచ్చే కమిట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఎమ్యూనిటీస్ కానివ్వండి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఒక యూనిక్ వేలో ఒక అద్భుతంగా డిజైన్ చేసి ఉంటుంది. కాబట్టి జేబీ ఇన్ఫ్రా నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇప్పటి వరకు కూడా 2000 ఎకర్స్ పైనే జేబీ ఇన్ఫ్రా సేల్ చేయగలిగిందంటే వాళ్ళు కస్టమర్కి ఇచ్చే కమిట్మెంట్, వాళ్ళ కస్టమర్కి ఇచ్చే సర్వీస్ ఒక అద్భుతంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు. దీని గురించిన ఒక ప్రాజెక్ట్ మన శంకర్పల్లి దాటిన తర్వాత మొమిన్పేట దగ్గర అయితే మనకి ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ యొక్క వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. కాబట్టి చివరి వరకు ఈ యొక్క వీడియోని చూడటానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో ఇప్పుడు నేను చూపిస్తున్న డిటిసిపి లేఅవుట్లో జరుగుతున్న వర్క్స్ చూపిస్తూనే ప్రీవియస్గా డెవలప్ చేసిన వెంచర్ ఏదైతే ఉందో ఆ వెంచర్ని కూడా నేను చూపిస్తూ అందులో ఇచ్చిన ఎమ్యూనిటీస్, అందులో ఇచ్చిన క్లబ్ హౌస్ కానివ్వండి, అందులో ఇచ్చిన పార్క్స్ కానివ్వండి, అందులో ఇచ్చిన రోడ్స్ కానివ్వండి, ప్రతిదీ నేను దీన్ని కంపేర్ చేస్తూ చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియచేయండి. ఇక ప్రాజెక్టులకు మనకు వెళ్ళినట్లయితే మొట్టమొదటిగా ఈ ప్రాజెక్ట్ని 300 ఎకర్స్లో నిర్మిస్తున్నారు. ఫేజ్ 1లో భాగంగా 62 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. ఓపెన్ ప్లాట్ స్థానంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న జేబీస్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఈ యొక్క ప్రాజెక్ట్ని జేబీస్ ప్రైడ్ అనే నేమ్తో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. అన్ని అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్లో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఒకవేళ మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏ అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి అన్న విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రధానంగా 6 విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. మొట్టమొదటిగా లొకేషన్, రెండవదిగా రోడ్డు కనెక్టివిటీ, 3 ఎంప్లాయ్మెంట్, 4 లీగాలిటీ, 5 ఆ ప్రాజెక్ట్లో ఇస్తున్న ఎమ్యూనిటీస్ అలాగే క్వాలిటీ, 6 ప్రైజ్. ఈ 6 విషయాలు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఈ ప్రాజెక్ట్ అనే కాదండి, ఏ ప్రాజెక్ట్లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ 6 విషయాల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ను చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. మొట్టమొదటిగా లొకేషన్ పరంగా మనం చూసినట్లయితే ఇది హైదరాబాదు వెస్ట్ జోన్లో భాగంగా ఉంటుందండి. అలాగే ఇది పొల్యూషన్ ఫ్రీ జోన్, ఫ్రీ ఫ్రమ్ ట్రాఫిక్. ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంటుంది. రెండవదిగా రోడ్డు కనెక్టివిటీ చూసుకున్నట్లయితే దీనికి 200 ఫీట్ రోడ్స్, ఒక 4 లేన్ హైవే యాక్సెస్ కలిగి ఉంటుందండి. మొట్టమొదటిగా మనం ఐటీ హబ్ నుంచి స్టార్ట్ అయినట్లయితే కోకాపేట్, మోకిలా, శంకరపల్లి, అలాగే మెఫ్తఫ్ ఖాన్గూడ, మొమిన్పేట్, అలాగే మనం ముంబై హైవే నుంచి చూసినట్లయితే సదాశివపేట్ నుంచి మొమిన్పేట్, ఇది 4 లేన్ హైవే యాక్సెస్ కలిగి ఉంటుంది. మూడవదిగా వికారాబాద్ నుంచి మొమిన్పేట్, ఇది 100 ఫీట్ రోడ్ యాక్సెస్ కలిగి ఉంటుంది. ఇక మూడో విషయానికి వస్తే ఎంప్లాయ్మెంట్. హైదరాబాద్ వెస్ట్ జోన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రాజెక్ట్ తెలంగాణ ఈ మొబిలిటీ వ్యాలీ. ఇది తెలంగాణ ఈ మొబిలిటీ వ్యాలీ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాజెక్టు 1700 ఎకర్స్లో అలాగే 4,50,000 ఎంప్లాయ్మెంట్ కలిగిన ఈ ప్రాజెక్టు రాబోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఆ లొకేషన్లో ఉండి కూడా చూపించడానికి ప్రయత్నిస్తాను. 4.5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ కలిగిన ఈ మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు ఈ యొక్క వెంచర్కి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుంది. రోడ్స్ ఫార్మేషన్ అయితే జరుగుతున్నాయి. ఈ రోడ్స్ ఫార్మేషన్కి సంబంధించిన ల్యాండ్ మొత్తం నేను చూపిస్తున్నాను. అలాగే ఇది ఓవరాల్గా 4,50,000 ఎంప్లాయ్మెంట్ కలిగిన ఈ ప్రాజెక్ట్ అండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ డెవలప్ అయిన తర్వాత 4,50,000 ఎంప్లాయ్మెంట్ అయితే రాబోతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు.
అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన త్రిబులార్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది ఈ యొక్క వెంచర్కి జస్ట్ 10 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది. నాలుగవదిగా లీగాలిటీ పరంగా చూసినట్లయితే ఇది క్లియర్ టైటిల్, ఏ విధమైన లీగల్ ఇష్యూస్ లేకుండా అన్ని అప్రూవల్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ సేల్స్ అనేవి అలాగే వర్క్స్ అనేవి స్టార్ట్ చేయటం జరిగింది. ఐదవదిగా ఈ లేఅవుట్లో ఇస్తున్న ఎమ్యూనిటీస్ అలాగే క్వాలిటీ. డిటిసిపి నామ్స్ ప్రకారం ఒక డిటిసిపి వెంచర్లో 80 feet అలాగే 40 feet అలాగే 33 feet రోడ్స్ అయితే ఇందులో మనం ఇవ్వటం జరుగుతుంది. మెయిన్ హైవే నుంచి మనకు లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ రోడ్ ఏదైతే ఉందో ఇది ఓవరాల్గా మొత్తం 80 feet రోడే, చాలా వైడ్గా ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్లో ఇస్తున్న ఎమ్యూనిటీస్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మనం మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. మొట్టమొదటిగా మనకు కనిపిస్తున్న ఈ వైడ్ రోడ్ ఏదైతే ఉందో ఇది 80 feet రోడ్ అండి. ఓవరాల్గా ఇందులో 80 feet అలాగే 40 feet అలాగే 33 feet రోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ కాన్సెప్ట్లో ఇందులో 5 పార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పార్క్ కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ కలిగి ఉంటుంది. అలాగే క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్తో ఇవ్వడం జరుగుతుంది. గోల్ఫ్ కోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే రైన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే 24/7 సెక్యూరిటీ కానివ్వండి, చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్ కానివ్వండి, అలాగే అవెన్యూ ప్లాంటేషన్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ సప్లై, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఒక యూనిక్ వేలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క వెంచర్కి దగ్గరలోనే ఒక లేక్ వ్యూ అనేది ఉంటుంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ వ్యూ పాయింట్కి ఆనుకునే ఒక 12 ఎకరాల్లో రిసార్ట్ అనేది బిల్డ్ చేస్తున్నారు. ఈ phase 1లో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి రిసార్ట్లో ఫ్రీ మెంబర్షిప్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఇన్వెస్టర్స్కి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి అప్రిషియేషన్ అలాగే రిటర్న్స్ చాలా హైలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే తప్పక ఇన్వెస్ట్ చేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. ఇబ్రహీంపట్నంలో జేబీస్ ఇన్ఫ్రా డెవలప్ చేసిన ఆ యొక్క ప్రాజెక్ట్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్లో ఇచ్చే ఎమ్యూనిటీస్ కానీ ఈ ప్రాజెక్ట్లో ఇచ్చిన ప్రతి ఫీచర్ కూడా ఒక యూనిక్ వేలో డిజైన్ చేయడం జరిగింది. అలాగే నేను ఇబ్రహీంపట్నంలో ఉన్న వెంచర్ని మొత్తాన్ని నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. 1-2 minutes అయితే వీడియో ఉంటుంది. ఖచ్చితంగా చివరి వరకు ఈ వీడియోని చూడండి. కాబట్టి ఆ వెంచర్లో డెవలప్మెంట్స్ ఏ విధంగా చేశారు అన్నది మనకు అవగాహన అవుతుంది. తద్వారా ఇక్కడ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి అన్నది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి చివరి వరకు ఈ వీడియో చూడండి. హాయ్ అండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెంచరే జేబీస్ ఇన్ఫ్రా వారిది జేబీస్ సెరైన్ సిటీ. ఇది ఇబ్రహీంపట్నంలో 900 acresలో ఈ యొక్క వెంచర్ని బిల్డ్ చేయడం జరిగింది. ఈ వెంచర్కి సంబంధించిన ఎంట్రన్స్ ఆర్చ్ మొదలుపెట్టి అలాగే రోడ్స్, క్లబ్ హౌస్, పార్క్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్, అలాగే హోమ్ థియేటర్స్ ప్రతిదీ కూడా నేను ఇందులో మీకు చూపిస్తున్నాను. కాబట్టి చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఈ వెంచర్లో ఇచ్చిన డెవలప్మెంట్స్కి మించిన డెవలప్మెంట్స్ మొమీన్పేటలో ఇవ్వడం జరుగుతుంది. జేబీస్ ప్రైడ్ అనే వెంచర్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే తప్పక ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి అప్రిషియేషన్, మంచి రిటర్న్స్ అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, నెంబర్కి కాల్ చేయొచ్చు. మొట్టమొదటిగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.